Daily. Taste the Daily. బ్రేకింగ్ న్యూస్. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దసరాకు వాళ్ళ ఖాతాల్లో బోనస్ పడబోతోంది. దసరా పండుగకు బోనస్ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణి లాభాల్లో 34% బోనస్ ఇస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. 819 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో ఇవ్వనుంది. దీపావళికి మళ్లీ బోనస్ ప్రకటిస్తాము అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళే వాళ్ళ ఖాతాల్లో నగదు జమ చేయబోతోంది ప్రభుత్వం. దసరా వచ్చింది, కానుక తెచ్చామంటూ సింగరేణి సిబ్బందికి బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండగ బోనస్ ఇచ్చింది. దీపావళికి కూడా బొనాంజా ఉంటుంది అంటూ తీపి కబురు చెప్పింది రేవంత్ సర్కార్. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సింగరేణి మొత్తం లాభం 2360 కోట్లలో 34% అంటే 819 కోట్లు బోనస్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రెగ్యులర్ కార్మికులకు 1,95,610 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీనివల్ల సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రకటిస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులకు సైతం 5,500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు భట్టి. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకి కూడా ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. సింగరేణి లాభాలను కార్మికులకు పంచడంతో పాటు సంస్థ మనుగడ అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నది. సింగరేణి కార్మికులకు దీపావళికి మళ్లీ బోనస్ ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్. ఈ రోజు మేము ఒక నెంబర్ అనుకొని బోనస్ ప్రకటిద్దాం అనుకున్నాం. కానీ శ్రీధర్ బాబు గారు ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులను అందరినీ తీసుకొని వచ్చి లేదు ఇంకా కొంచెం పెంచండి, మేము అనుకున్న దానికంటే కూడా కొంచెం బోనస్ పెంచే నిర్ణయం తీసుకొని వచ్చి ఈ పత్రికా సమావేశంలో ఈరోజు అనౌన్స్ చేసినాం. దసరా పండుగకి బోనస్ ఇస్తున్నాం. కోల్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు. గత ప్రభుత్వం హయాంలో 2 బొగ్గు బ్లాక్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని వాటిని మళ్లీ సింగరేణి ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటోంది ప్రభుత్వం. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా సింగరేణిని నడిపిస్తామన్నారు.